ఒకసారి లేచిపోండి అందరూ. ఎక్కడ చెక్క ఏంటి? చెక్క ఏంటో ఏది రండి చూద్దాం. రండి. ఇదే చెక్క ముక్క ఇలా వరుసగా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద అలా ఉన్నాయండి ఎదరకి. కింద ఎక్కడ కూడా పెంకులే ఉంది అట్లా లైట్ ఎదర పెంకులు. ఆ పెంకులు ఇదేమి పెద్ద చెక్క కాదంటే పెద్ద చెక్క అక్కడ ఒకటి ఉంది చెక్క కొంచెం ఎదర. ఇది బ్లడ్ అని ఎవడ నిర్ధారించి మనం నిర్ధారించలేము. అలాగని ముట్టుకోకండి దాన్ని, అంతే కదా. అసలు పాస్టర్ గారు పెట్టే వరకు నేను చూడలేదండి వీడియో, కానీ ఆయన పెట్టిన తర్వాత 100% అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే దగ్గర ఇది ఎంత అండి, 12 అడుగులు ఉంటుందా లోయ? 12 అడుగులు ఉంటుంది. ఇక్కడి నుంచి మనిషి జారిపోయినా ఇలాగన్నా గీసుకోవాలి కదా, ఇక్కడ ఏమీ లేదు. టైర్ స్కిడ్ అయినా నమూనా లేదు. అదే కదా ఇష్యూ వస్తుంది కదా క్లియర్గా. అది ఒక 5 days 7 days వరకు ఉంటుంది. రకాల నుంచి బండిని బుక్ చేసిన కనీసం దాని టైర్ రాపిడైనా రోడ్డు. అరే బండిని కూడా ఒకసారి వీడియో తీ, బండిని వీడియో తీ. బండి అంతా కంగారు అయిపోవాలి, బట్టలు అంతా కంగారు అయిపోవాలా మొత్తం మారు దెబ్బలంతా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు నా అనుమానాలు ఏంటంటే, ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఈ హైవే మీద ఇలాగే వెళ్తూ ఉండాలి. ఇలాగే వెళ్తున్నప్పుడు వెనకాతల నుంచి ఎవడన్నా గుద్దాడు అనుకో, ఆ వెనకాల ఏదో పంచర్ లేకపోతే ఏటా కనీసం అట్లీస్ట్ ఒక దాన్ని ఏమంటారు సిగ్నల్ లైట్ కూడా బండి ఏం అవ్వాలా. ఇప్పుడు ఎదరి నుంచి గుద్దామనుకో, ఎదరు బంపర్ అన్నా బెండ్ అవ్వాలా, బంపర్ హెడ్లైట్ పగిలిపోతుంది. అదే అక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ అయిన వెహికల్ వెహికల్ ప్లేస్ అంటే వాళ్ళు మనకి ఈజీగా ఇది యాక్సిడెంట్ అని అనుకోవడానికి చెప్పారు. ఎదురుగా పెట్టారు ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది. అప్పుడే 1 month బ్యాక్ ఆ బైక్ అలాగే పడేసి వదిలేసారు.